హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్లో గూగుల్ ఫొటోస్లో కావచ్చు, అలాగే మీ యొక్క ఫోటో గ్యాలరీలో మీ యొక్క ఫొటోస్ డిలీట్ అయిపోతే, పర్మనెంట్గా డిలీట్ అయిపోయినా సరే మనం గూగుల్ ఫొటోస్ ద్వారా మళ్ళీ మీ ఫొటోస్ని మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ మనం బ్యాకప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా బ్యాకప్ చేసుకోవాలి, డిలీటెడ్ అయినటువంటి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఏదైనా సరే వాటిని మనం మళ్ళీ ఏ విధంగా రికవర్ చేయాలి మన గూగుల్ ఫొటోస్ అప్లికేషన్లో, అలాగే మన మొబైల్ గ్యాలరీ ఫొటోస్ యాప్లో. దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కామెంట్ చేసేయండి. అని ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం చూడండి, ముందుగా మనము మన యొక్క మొబైల్ గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి. సో ఈ విధంగా మొబైల్ గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మీ మొబైల్లో చాలా రకాల ఫొటోస్ ఉంటాయి కదా. సో ఈ ఫొటోస్ మీరు ఒకవేళ బై మిస్టేక్ మొబైల్ రీస్టార్ట్ అయినప్పుడు కావచ్చు, రీసెట్ అయినప్పుడు కావచ్చు, లేదా ఎవరైనా ఫోన్ మనకు దొంగిలించినప్పుడు కావచ్చు, లేదా మీ ఫోన్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు మీ యొక్క ఫోటోస్ కానీ ఏదైనా సరే కంప్లీట్ గా డిలీట్ అయిపోతే, అలాగే లేదా మొబైల్ రీసెట్ అయిపోతే ఈ ఫొటోస్ అని మీకు బ్యాకప్ అయితే రావన్నమాట. సో ఈ బ్యాకప్ రావాలంటే మనం ముందుగా వీటిని మనము గూగుల్ ఫొటోస్ లో అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలంటే చూడండి, ప్రతి ఒక్కరి మొబైల్లో మనకైతే గూగుల్ ఫొటోస్ అనే అప్లికేషన్ అయితే మనకు మొబైల్ తో పాటు ఇన్బిల్ట్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గూగుల్ ఫొటోస్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి అప్లికేషన్. గూగుల్ ఫొటోస్ అనమాట. ఈ అప్లికేషన్ అయితే ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది. వన్స్ మీరు ఈ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా పాస్వర్డ్ పెట్టుకుంటే పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకు మీకు సంబంధించిన ఆల్ ఫొటోస్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. ఫొటోస్ ఉంటాయి, బట్ ఇక్కడ మీకు పైన చూడండి, ఇక్కడ నాకు మీ యొక్క మెయిల్ ఐడిని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, మీ యొక్క ఏ మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడి అనేది ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకున్నాను అనమాట కంప్లీట్ గా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కంప్లీట్ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ ఫొటోస్ సంబంధించి ఈ విధంగా అన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ ఇక్కడ మీకైతే ఈ విధంగా చూపించడం జరుగుతుంది అనమాట. చూపించడం జరిగిన తర్వాత చూడండి, ఈ ఫొటోస్ మీరు మళ్ళీ ఒకవేళ గ్యాలరీ డిలీట్ అయినా కూడా ఇక్కడ నుంచి మీరు మళ్ళీ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫొటోస్ ని మనము ముందుగా మన యొక్క గూగుల్ ఫొటోస్ ని కంప్లీట్ గా మనం గూగుల్ అయితే ముందుగా వీటిని అప్లోడ్ అయితే చేయాలన్నమాట. మీరు కంప్లీట్ గా ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే చూడండి, ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటోని మీరు ఈ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ మనకు చూడండి పైన మనకు ఒక సింబల్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాకప్ ఆప్షన్ వస్తుంది అనమాట. వీటిని అయితే మీరు ముందుగా మీ యొక్క గూగుల్ ఫొటోస్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇది అప్లోడ్ ఆప్షన్ అంట. మీ మొబైల్లో అప్లోడ్ అనే సెట్టింగ్ అయితే ఉండొచ్చు. ఇక్కడ బ్యాకప్ అనే ట్యాప్ చేసి మనకి ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ ఇక్కడ అయితే మనకు కంప్లీట్ గా చూడండి ఫోటో అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఫోటో అయితే కంప్లీట్ మనకైతే అప్లోడ్ అయిపోయింది అనమాట. కంప్లీట్ గా ఈ విధంగా గూగుల్ ఫొటోస్ లో ఈ ఫొటోస్ వచ్చేసి అప్లోడ్ అయితే మీరు ముందుగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అప్లోడ్ అయిన ఫొటోస్ కి మనకి ఈ విధంగా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఈ విధంగా టిక్ మార్క్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. నా మొబైల్లో ఏ ఫొటోస్ కి టిక్ మార్క్ రావడం జరిగిందో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది అన్ని ఫోటోలు మీరు ఈ విధంగా టిక్ మార్క్ వచ్చేలా చేయాలంటే ఏం చేయాలంటే ముందుగా మీరు చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ మీ లోగో పైన ట్యాప్ చేయండి. పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాకప్ సెట్టింగ్ వచ్చేసి ఆఫ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోండి, బ్యాకప్ ఈజ్ ఆఫ్ ఉంది కదా, దీన్ని వన్స్ మీరు విధంగా ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాకప్ ఈజ్ ఆఫ్ ఉంది కదా, దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు సంబంధించిన ఫొటోస్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. బ్యాకింగ్ అప్ టు మీ మొబైల్ ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ వచ్చేసి మనకు కంప్లీట్ గా ఈ విధంగా బ్యాకప్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇంకా ట్యాప్ చేసి ఇక్కడ చూడండి ఫొటోస్ వచ్చేసి కంప్లీట్ గా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫొటోస్ అయితే బ్యాకప్ అయితే కావడం జరుగుతుంది అనమాట. బ్యాకప్ అయిన ఫొటోస్ మనకు కంప్లీట్ గా ఇంతకుముందు చూపెట్టాను కదా, ఆ విధంగా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు కంప్లీట్ గా ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ నుంచి ఒక 2-3 ఫొటోస్ నేను డిలీట్ చేసి మీకు మళ్ళీ ఏ విధంగా బ్యాకప్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ఫొటోస్ అయితే మనకి ఈ విధంగా బ్యాకప్ అయితే అయిపోయింది అనమాట. అప్లోడ్ అయిపోయిన ఫొటోస్ మనకి ఈ విధంగా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇవి కూడా మనకు అప్లోడ్ అవుతున్నాయి చూడండి. కంప్లీట్ గా మీ మొబైల్ ఈ విధంగా మీరైతే ముందు ఎన్ని ఫొటోస్ ఉంటే వాటిని అన్నిటిని విధంగా అప్లోడ్ అయితే చేసుకొని పెట్టుకోండి అనమాట. చూడండి, ఈ విధంగా అప్లోడ్ అయితే చేసుకున్నాం కదా. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ గ్యాలరీలో పొరపాటున మీ యొక్క పిల్లలు కావచ్చు, లేదా బై మిస్టేక్ లో మీ మొబైల్లో గ్యాలరీలో ఫొటోస్ డిలీట్ అయినా వాటిని మీరు మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడైతే నేను మళ్ళీ నా యొక్క మొబైల్ గ్యాలరీలో కెమెరా ఫొటోస్ గ్యాలరీ అప్లికేషన్ ఓపెన్ చేయడం జరిగింది.
దాని తర్వాత ఇక్కడ చూడండి, సో ఈ ఫొటోస్ నేను ఇక్కడ డిలీట్ అయితే చేస్తున్నాను చూడండి. సో 1 2 3 అండ్ ఇక్కడ నుంచి 4, అలాగే ఈ 5 ఫొటోస్ అయితే ఇక్కడ చూడండి డిలీట్ అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ డిలీట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ డిలీట్ అయితే చేయడం జరిగింది. దాని తర్వాత మనము సో రీసైకిల్ బిన్ లో కూడా వెళ్ళేసి పర్మనెంట్ గా డిలీట్ అయితే చేసేద్దాం చూడండి. సో ఈ ఫొటోస్ కూడా నేను డిలీట్ చేయడం జరిగింది అనమాట. ఇవి కూడా మనకు బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. సో చూడండి, సో కంప్లీట్ గా వీటిని అన్నిటి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసేసి ఇక్కడ పర్మనెంట్లీ డిలీట్ ఆప్షన్ వస్తుంది. వన్స్ దీనిపై ట్యాప్ చేసి పర్మనెంట్లీ డిలీటెడ్. సో కంప్లీట్ గా ఫోటోస్ అయితే డిలీట్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మళ్ళీ కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఫొటోస్ అయితే డిలీట్ అయిపోవడం జరిగింది. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే కంప్లీట్ గా మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మీ యొక్క గూగుల్ ఫొటోస్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే కంప్లీట్ గా సో ఫొటోస్ ఇంత మనం డిలీట్ చేసాం కదా, ఆ ఫొటోస్ మరి మళ్ళీ ఇక్కడ నుంచే రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ముందుగా అప్లోడ్ చేసిన ఫొటోస్ మీ గ్యాలరీలో డిలీట్ అయినా కూడా ఇక్కడ గూగుల్ ఫొటోస్ లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో చూడండి, ఈ విధంగా ట్యాప్ చేయండి, లాంగ్ ప్రెస్ చేయండి. ఈ విధంగా మీరు ఏవైతే ఫోటోని డిలీట్ చేశారో ఇంతకు ముందు వాటిని ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసేయండి. సో చూడండి, ఇది సెలెక్ట్ అయితే చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంచెం విధంగా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. వన్స్ మీరు విధంగా డౌన్లోడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే 5 ఐటమ్స్ విల్ బి డౌన్లోడ్ అని మనకి ఇక్కడ రావడం జరిగింది చూడండి. ఈ విధంగా ఇక్కడ నుంచి మీ యొక్క ఫొటోస్ డిలీట్ అయినా సరే, వీడియోస్ డిలీట్ అయినా సరే వాటిని కంప్లీట్ మీరు ఇక్కడ నుంచే సో మళ్ళీ రికవర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో రికవర్ చేసుకోవడానికి ముందుగా మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాప్ చేసి ఈ బ్యాకప్ ని ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ బ్యాకప్ సెట్టింగ్ ని ఆన్ చేసుకుంటే ఈ ఫొటోస్ అన్ని మీరు అప్లోడ్ అయిపోయిన తర్వాతనే మీకైతే బ్యాకప్ చేసుకునేటటువంటి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో చూడండి, బ్యాక్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ నుంచి నేను గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో గ్యాలరీ అయితే ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ రీసెంట్ ఫొటోస్ లో మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, సో డిలీట్ చేసిన ఫొటోస్ అన్ని మనకైతే ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో చూడండి, సో 1 2 3 4 5. సో చూడండి, ఈ ఫొటోస్ అన్ని మనకైతే ఇక్కడ ఈ విధంగా రావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా సో డిలీట్ అయిన ఫొటోస్ మీరు మళ్ళీ సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మీరు రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో మీ యొక్క గూగుల్ ఫొటోస్ నుంచి కంప్లీట్ గా బ్యాకప్ చేసుకోవచ్చు. సో బ్యాకప్ చేసుకోవాలంటే మీరు ముందుగా మీ యొక్క ఫొటోస్ ని గూగుల్ ఫొటోస్ లో అప్లోడ్ చేయాలి. గూగుల్ ఫొటోస్ లో అప్లోడ్ చేస్తేనే మళ్ళీ మీరు మీ యొక్క ఫొటోస్ ని రికవర్ చేసుకోవచ్చు అనమాట. మీ గ్యాలరీలో డిలీట్ అయినా సరే మళ్ళీ మీరు ఇక్కడ నుంచి రీసెంట్ ఫొటోస్ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఈ విధంగా సో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.